కనీసం వస్త్రధారణైనా మనం హాయిగా మన జమీందారీ స్థాయికి తగినట్టుగా ఉండాలి. శుభ్రమైన పంచ, శుభ్రమైన లాంచి, శుభ్రమైన కండువ హాయిగా వేసేసి ఉన్న హారాలేవో పెట్టుకుని ఎప్పటికప్పుడు భార్యకి నవమన్మధుళ్ళ కనపడాలి, అంతే లెక్క. ఏదో మాసిపోయిన లుంగి వేసుకుని, జబ్బల్లేని బనీని వేసుకుని, అది కూడా ఇక్కడో చినుగు వేసుకుని 2 కాళ్ళు పైకెట్టేసి వేరుశెనక్కాయలు కొట్టుకుంటూ కూర్చుంటే పెళ్ళాం కూడా ప్రేమించదు. ఏదో మొహం చూడలేకపోతున్నావు. ఆడైనా మొగైనా ఎవరైనా ఉన్నంతలో శుభ్రంగా అందంగా ఉండే ప్రయత్నం చేయాలి. లేని అందాన్ని తెచ్చిపెట్టుకోలేదు. ఉన్న అందానికి ఏం పోయింది? ఎప్పటికప్పుడు వేషం మార్చేయాలి. పై మీద చక్కని బట్ట గప్పగలేడు, అదను నా కాసైన వదలలేడు. భగవంతుడిచ్చిన యోగాన్ని వినియోగించుకోవాలి. అన్నం మనమేనా కడుపు నిండా తినాలి కదా. అయిపోతుంది అంటే ఏం తింటావు ఇక్కడ? బతుకెందుకు? డబ్బు అన్నది ఎందుకంటే ఎప్పుడు 2 దానము భోగము. నువ్వు శుభ్రంగా అనుభవించు, ఇతరులకు దానం చేయ. లేకపోతే 3వది ఉంది, నాశనం. అదే వస్తుంది ఇక్కడ, అటు ఇటు కాకుండా పోతుంది. అందుకని ఎవరికి బెచ్చం పట్టడు, తను తిన. కనీసం పైన చక్కని బట్టైనా కప్పుకోడు. ఇక్కడ ఎంతసేపు అదే చొక్కా జారిపోతూ ఉంటుంది. 3 గుండీలు ఉండవు. అసలు ఎందుకు ఉండవో తెలియదు నాకు ఇప్పటికీ. 3 పాయలతో ప్రవహించే గంగానదైనా నాకు అర్థమైంది, కానీ 3 గుండీలు లేని మనుషులు నాకు చిత్రంగా కనపడుతుంది. 3 గుండీలు తీసేస్తాడు పైన. ఇక్కడ పైగా ఆడాళ్ళ వేషాలు సరిగ్గా లేవు, వీడి వేషం ఏదో సరిగ్గా ఉన్నట్టు. ఇక్కడ 3 గుండెలు తీసేసాడు. పైగా ఇక్కడ పెద్ద పరస్సు, ఇప్పుడు ఫోన్ ఒకటి, ఇంత గడ్డ, ఇవన్నీ పెడతాడు. ఇది పక్కకు వచ్చేసింది, దరిద్రంగా కనపడతాడు ఇక్కడ ఉంటే. 3 గుండీలు ఎందుకు తీసావు అసలు? చొక్కా ఉందంటే పై గుండీ కూడా పెట్టాలి, మరీ ఉక్కబోసే సమయంలో తప్ప. పూర్వం అయితే ఇక్కడ కుటుంబాల్లో పెద్దవాళ్ళని మీరు గమనించిన, కొడుకు చొక్కా పై గుండీ ఎరా పొగరెక్కిందా గుండీ పెట్టు అనేవారు ఖచ్చితంగా. పైగుండి పెట్టకపోతే పెద్దవాళ్ళు ఆక్షేపించేవారు. ఇప్పుడు మొత్తం గుండెలు తీసేస్తున్నాడు. ఇక్కడ గుండెలు తీసిన మనగాడు లేడు, గుండెలు తీసిన మనగాడే. కానీ నువ్వు అందంగా ఉండలేవు, మర్యాదగా ఉండలేవు, సంస్కారంగా ఉండలేవు. తెలుగువాడంటే ఎలా ఉండాలి? నీ ఉన్న ఆస్తి నువ్వు బట్ట కట్టుకుంది కూడా కాకపోతే ఇంకెందుకే? అదనున్న కాసైన వదలలేడు. ప్రతిరోజు దాన ధర్మాలు చేయకపోవచ్చు, అవసరమైనప్పుడైనా చేయాలి కదా. పక్కింటి వాళ్ళకి అవసరమైంది, అప్పుడు ఇవ్వకపోతే ఎప్పుడు ఇస్తామండి? అంచేది అవసరానికైనా ఆదుకోవాలి కదా. దారిపోయే వాళ్ళందరికీ మనం దానాలు చేయగల, కానీ అవసరానికైనా ఆదుకోవాలి కదా. అందుకోసమైనా ప్రయత్నం చేయాలి అంటున్నాడు. అందుకోసమైనా చేయండి ప్రయత్నం, ఆ మాత్రమేనా అంటున్నాడు ఇక్కడ. అలాగా కుటుంబాన్ని అనేక విధాలుగా కాపాడుకుంటూ వస్తేనే మిగులుతాడు ఎవడైనా. అదనున్న కాసైన విధపలేడు, కడుగైన తౌడైన విడిచిపెట్టగలేడు. కడుగైన తౌడైన విడిచిపెట్టగలేడు, మాడైన మక్కైన మానలేడు. అన్నం గంజి వార్చినటువంటి కడుగు కూడా ఎవడికి ఏడు, బయటైనా పారబోస్తాడు కానీ ఎవడికి ఎవడు.